దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. మనము ఏ రోల్ ఆఫ్ ఎ బిలీవర్, ఒక విశ్వాస యొక్క పాత్ర అనేటువంటి అంశంలో ఉన్నాము. దాన్ని నేర్చుకుంటున్నాం. ఒక విశ్వాస యొక్క పాత్ర సహకుటుంబంలోను, సంఘములోను, సమాజంలోను ఎలాంటి పాత్ర పోషించాలి అనే అంశాన్ని నేర్చుకుంటున్నాం. అందులో మొదటి అంశం పూర్తి చేసుకున్నాం. ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక కొడుకుగా, ఒక కూతురుగా నిర్వర్తించాల్సిన బాధ్యతలు నేర్చుకున్నాం. మనం ఇప్పుడు సంఘములో ఒక విశ్వాస యొక్క పాత్ర ఏంటిది అని నేర్చుకుంటున్నాం. రెండో అంశంలో 8వ పాయింట్లో ఉన్నాం. మనం 8వ బాధ్యత, లేకపోతే 8వ ప్రాథమికమైనటువంటి బాధ్యతలో మనం నేర్చుకుంటా ఉన్నాం. 8వది ఏంటి అని అంటే సంతోషించాలి. ఏం చేయాలి? సంతోషించాలి. క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి మరొక అద్భుతమైనటువంటి క్వాలిటీ, గుణము ఏంటి తెలుసా? సంతోషముగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పండి? సంతోషమ్మ అని పేరు పెట్టాలి. ఎవరికన్నా ఏమంటారు? సూపర్ అంత మాత్రం ఉండదన్న అది హృదయంలో నుంచి పేర్లు పెట్టుకున్నంత మాత్రాన సంతోషమ్మ లేకపోతే సంతోష్ అని పేర్లు పెట్టుకున్నంత మాత్రాన సంతోషం ఉన్నట్టు కాదు. అవునా? అవునన్నా. ఎస్. సంతోషముగా ఆనందంగా ఉండాలి. క్రైస్తవునికి ఉండాల్సినటువంటి క్వాలిటీ అది. ఒక విశ్వాసికి ఉండాల్సినటువంటి గుణం సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలి అంటే ఎప్పుడు ఉండాలండి? సంతోషంగా ఎప్పుడు ఉండాలి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషంగానే ఉండాలి. క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడు సంతోషంగానే ఉండాల. సంతోషం అనేది దేవుడు క్రైస్తవునికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఒక గుణం. బైబిల్ మనల్ని సంతోషించమని చెప్తుంది. చదువుతారా? తెస్సలోనికులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మొదటి తెస్సలోనికులకు రాసినటువంటి పత్రిక. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. అంతే ఉందండి. అవసరమైనది చదవండి. లేఖనంలో మనకు అవసరమైనది చదవడానికి ప్రయత్నం చేయండి. దాని ముందు వెనుక ఏమన్నా ఉంటే 15వ వచనం చదవండి. ఎవరినో కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడు. అయ్యా, అవసరం ఉన్నదే చదువు మీరు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి మనకు కావలసిన మాట. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఓకే, లేఖనం ఏం చెప్తుందండి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమన్నాడా? అప్పుడప్పుడు సంతోషంగా ఉండమన్నాడా? ఎల్లప్పుడు. క్రైస్తవుని గుణం, కొంతమంది క్రైస్తవులను విశ్వాసాలను చూస్తే ఎప్పుడు ఏమంటారు, ఆ మూడ్ ఆఫ్ లోనే కనిపిస్తారు. ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుగా, ఎప్పుడు ఏదో అంటే ఏమనిపించింది అంటే క్రైస్తవుడు ప్రపంచంలో ఎవడు ఎలా ఉన్నా పర్లేదు, క్రైస్తవుని యొక్క గుణం ఏంటి అంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాల. అది ప్రాణం పోయిన పరిస్థితి వచ్చినా మనము సంతోషంగా ఉండాలి. వాస్తవం చెప్పాలంటే అంటే అది దుఃఖకరమైన విషయంలో కూడా దేవుడు ఉన్నాడు అన్నటువంటి ఆ ధైర్యంతో కూడిన సంతోషం కనిపించాల. అది చెరసాల వేయబడ్డమా, లేకపోతే అగ్నిగుండమా, లేకపోతే మరొకట ఏదైనా కానీ క్రైస్తవుడు అనేవాడు, విశ్వాసి అనేవాడు క్వాలిటీ అండి. సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడు ఏ పరిస్థితులు వచ్చినా సంతోషంగానే ఉండాలి. అవునా అండి?
అదేంటి పిచ్చి అనుకోరా? అట్లా సంతోషంగా ఉంటే, బాధలో కూడా సంతోషంగా ఉంటే అవును వెళ్ళండి సార్ సోమవారం అయ్యా కదా. మంచిది పిచ్చోడు అనుకుంటారు కాబట్టి ఉండకూడదు. ఏమంటారు? వాళ్ళు ఏమన్నా అనుకోని సంతోషం ఉండడం ముఖ్యం అయ్యా. సో మరి మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా సంఘాలను ప్రిపేర్ చేస్తున్నామా, సిద్ధపరుస్తున్నామా? అసలు విశ్వాసుల ముఖాల ఆనందం అనేది ఉంటుందా అండి? మనం రివర్స్ మాట్లాడతాం. సంతోషంగా ఉన్నవాడు పాట పాడండి, చేతులు ఎత్తండి, ఆనందంగా ఉన్నాడు గెంతండి అంటాం. బైబిల్ అలా చెప్పట్లేదు. అందరికీ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమని చెప్తుంది. ఒక పర్టికులర్ సమయంలో సంతోషంగా ఉండమని చెప్పట్లా. ఉం? సంతోషం అనేది వ్యక్తిగత జీవితంలో అఫ్ కోర్స్ అయిన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఉన్నప్పుడు కూడా క్రైస్తవుడు సంతోషంగా ఉండడానికి ఒక వెసులుబాటు ఉంది. మన జీవితంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, లేకపోతే ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా, క్రైస్తవుడు ఒక సహోదరుని చూసినప్పుడు, మరొక సహోదరునితో మాట్లాడుతున్నప్పుడు, సంఘంలో కలిసినప్పుడు ముఖము అంటే హృదయంలో ఆ సంతోషం కలగాలి. కలుగుతుందా అండి? హలో, కలుగుతున్నది. ఆలోచించండి ఒకసారి. అందరూ స్పందించండి, ఒకరిద్దరు కాదండి, అందరూ స్పందించాలి. సంతోషం అనేది నవ్వుకు సంబంధించింది కాదండి. బయట జోకులు వేసుకొని ముఖంలో నవ్వడానికి సంబంధించింది కాదు. సంతోషం వేరు, నవ్వడం వేరు. రెండు ఒకటేనా, వేరు వేరా? వేరు అన్న వేరు సంతోషం అనేది ఆరోగ్యం ఇస్తుంది, నవ్వులాటే ఉంది అరాచకం కలుగజేస్తుంది. సో సంతోషం వేరు, నవ్వడం వేరు. జోకేస్తే Yes. దుఃఖంలో ఉన్నప్పుడు కూడా నవ్వొచ్చేమో, బహుశా బలవంతంగానైనా. ఎవరైనా జోక్ గుర్తొచ్చినప్పుడు నవ్వొచ్చేమో. నవ్వడానికి తమాష కావాలి, నవ్వడానికి కొన్ని మాటలతో నవ్వించవచ్చు. కానీ హృదయంలో సంతోషం వేరు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది తెలుసా? ఒకడు నవ్వుచుండినను హృదయంలో దుఃఖం ఉండవచ్చును కదా అని ఉంటుంది. ఉందా? ఐడియా ఉందా ఈ మాట? ఒకడు నవ్వుచుండినను హృదయంలో దుఃఖం ఉండవచ్చును కదా. అవునా? ఉంది. సో బయటికి నవ్వడం వేరు. బయటికి నవ్వినా అంటే లోపల దుఃఖం ఉన్నా బయటికి నవ్వచ్చు. ఇప్పుడు నేను అది Yes. చెప్పట్లేదు, మనం అది నేర్చుకోవట్లేదు. ఇప్పుడు ఇక్కడ లోపల దుఃఖం పెట్టుకొని బయటికి నవ్వమనట్లేదు. హృదయంలో దుఃఖం ఉన్నా బయటికి నవ్వచ్చు. అది చూడడానికి నవ్వచ్చు. కానీ ఇక్కడ మాట్లాడుతుంది ఏంటి అంటే, క్రైస్తవుడు నిజమైన సంతోషం గురించి మాట్లాడుతున్నాడా, లోపల దుఃఖం పెట్టుకొని బయటికి నవ్వడం గురించి మాట్లాడుతున్నాడా? ఇక్కడ నిజమైన సంతోషం, పరిపూర్ణమైన సంతోషం. నిజమైన సంతోషం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. క్రైస్తవుడు ఎల్లప్పుడూ సంతోషించాలా, సంతోషంగా ఉండాలి. దేనికి? అరే చాలా రీజన్స్ ఉన్నాయి మనం సంతోషంగా ఉండడానికి. మన కారణాలు కాదు అంటే, మన దుఃఖము, మన ఆర్థిక ఇబ్బందులు, రోగము, అనారోగ్యం, ఇవి కాదు మన ప్రాబ్లమ్స్. అవన్నీ ఉన్నా కూడా మనకు సంతోషించడానికి ఒక బలమైన కారణం ఉంది అంటున్నాడు. అవునండి? అవును 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 అవునా? ఏంటిది ఆ బలమైన కారణం? ప్రభు త్వరగా వస్తాడు. అవునా? మనకు నిరీక్షణ ఆమేన్. ఉంది. మన దుఃఖాలు శాశ్వతం కాదు, మనకున్న బాధలు శాశ్వతం కాదు, మనకున్నటువంటి అనారోగ్యం శాశ్వతం కాదు. ఎందుకంటే ప్రభు రాబోతున్నాడు. ఒక నిరీక్షణ ఉంది మనకి. కాబట్టి సంతోషించాలా. ఎందుకంటే ఇక్కడే తలంచుకుంటూ, ఇక్కడే తలపోస్తూ, అయ్యో నా జీవితం ఇంత ఘోరంగా ఉంది, నేను అప్పుల పాలైపోయాను, నా బ్రతికేంటి, అక్కడ ఆగిపోవద్దు. అయిపోయారు చాలా మంది జర్నీ. నిజమా కాదు చెప్పండి? మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎప్పుడు ఆగిపోయినాం. కుటుంబం దగ్గరనో, లేకపోతే ఆ పని దగ్గరనో, అప్పుల దగ్గరనో ఆగిపోయినామా, జర్నీ చేస్తున్నామండి. కొంతమంది క్రీస్తుకు దూరమైన వాళ్ళు కూడా ఉన్నారన్న. కొంతమంది ఎంత జర్నీ బాధకరం చేస్తూ- విషయం. అంటే నువ్వు ఇంకెక్కడున్నావు, అక్కడే ఆగిపోయినావా? నీ బాధల్లో, నీ కష్టాలు, నీ కన్నీళ్లు తలంచుకుంటూ అక్కడే ఉండిపోయినావా? అయ్యో ఎంత దౌర్భాగ్యకరమైన స్థితి. క్రైస్తవుడు ఆనందించాలి. ఇప్పుడు నాకు ఎన్ని కష్టాలున్నా, నా జీవితం ఇది Yes. కాదని తెలుసు కాబట్టి నాకు బాధ లేదు. ఎవరికి బాధ ఉంటుందండి? నా జీవితం ఇక్కడే, ఈ అశాశ్వతమైనదే నా ఒరిజినల్ జీవితం, నేను ఇక్కడే ఉంటాను. ఈ అనారోగ్యము, ఈ రోగాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, పిల్లలు, ఫ్యామిలీ అన్నీ నాకు పర్మనెంట్, ఇవి నా జీవితాన్ని పాడు చేస్తున్న, ఇదే నా జీవితం అనుకున్నానికి సమస్య. అవునా? అవునండి. ఎవరికి సమస్య కాదు? అయ్యో రేపో మాపో ప్రభు ఎప్పుడైనా రావచ్చు అనుకున్నానికి సమస్య కాదు. అవునా? వాళ్ళే ఆనందిస్తారు, సంతోషిస్తారు.
ఎవడు ఆనందిస్తాడు? ప్రభు కొరకు ఎదురు చూసేవాడు ఆనందిస్తాడు ఎన్ని దుఃఖాలు ఉన్నా. కానీ ఈ లోకం మట్టుకే బ్రతికేటవాడు దౌర్భాగ్యుడు అని బైబిలే సెలవిస్తుంది. అవునా? అవునన్నా అవునా అండి? అవును. ఎవడైనా విశ్వాసి అనేవాడు ఈ లోకం మట్టుకే ఆలోచిస్తేనంట, ఈ లోకం మట్టుకే బ్రతుకుతేనంట, వానంత దౌర్భాగ్యుడు మరొకడు లేడంట. మరి చెప్పండి, ఇప్పుడు మనం దౌర్భాగ్యమైన జీవితం జీవిస్తున్నామా? ఒక నిరీక్షణ కలిగిన జీవితం జీవిస్తున్నామా? మీరే చెప్పండి. నిరీక్షణ లేని వారంగా జీవిస్తాం. కొంతమంది ముఖాలను చూస్తే సగం బలం లాగేసుకున్నట్టు ఉంటుందండి. కొంతమంది సహోదరులను కలిసినప్పుడు వాళ్ళు మన లోపల ఉన్న సగం బలాన్ని పీక్కున్నట్టు ఉంటుంది, లాగేసుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే అంత డల్గా ఉంటారు, ఎప్పుడు ముఖం మార్చుకొని ఏదో కోల్పోయినట్టుగా, నెత్తి మీద ఏదో పెద్ద బరువు పెట్టుకున్నట్టు ఉంటారు. నిజమేనా? నిజమేనయ్యా, ఉంటాడన్న మనోచింతన కలిగి. ఆ. ఇక ప్రపంచంలో ఎవరికి బాధలు లేవురా బాబు, ఈయన ఒక్కరికే ఉన్నాయి ప్రపంచంలో బాధలన్నీ. మన బాధ ఒకటే Yes. అయి ఉండాలండి. పాపం చేసినప్పుడే బాధపడాలి. ఆమెన్. మిగతా ఏరియాలలో Hallelujah. ఆమేన్ బాధపడాల్సిన అవసరం ఆమేన్ లేదు. ఆమేన్. ఎస్ ఎస్. ఒక్క పాప భారం ఉండాలి అంతే. పాపం చేసినప్పుడు భారంగా ఫీల్ అయ్యి వెంటనే మోకాళ్ళ మీద పడి ప్రభువును వేడుకొని ఆ భారం నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ గాల్లో తేలుతున్న అనుభూతి అనుభవించాలి ప్రతి క్రైస్తవుడు. ఆమెన్. ఎస్ ఆమేన్ ఆమేన్. ఎస్. అది కదా Amen. జీవితం Amen. అంటే. వేరే భారాలు కాదు మోయాల్సింది, ఒక్కటే. పాపం చేసినప్పుడే మనకు గుండె బరువు కదా, మనమంతా బరువెక్కిపోవాలి. క్షమాపణ పొందుకున్నాకనే ఆ భారం అంతా పోతుంది. అవునా అండి? తేలిక కావాలా. ఇక జీవితంలో ఎనలేని కష్టాలు నాకేమన్నా, ఎవడు తెచ్చుకోమన్నాడు నిన్న? కష్టాలు ఏమన్నా దేవుని కొరకు తెచ్చుకున్నావా? ప్రభు సేవ కోసం తెచ్చుకున్నావా? నీకు నువ్వు తెచ్చుకున్న సొంత ఏమంటారు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వాళ్ళని చూసి వీళ్ళని చూసి నువ్వేదో చేసుకొని తెచ్చుకున్నావు అంతే. చాలా మంది అలాగే ఉన్నారు, తెలిసి తెలియక ఒక అజ్ఞానంలో ఉండిపోయి పరిచర్య అర్థం కాదు, సేవ అంటే తెలుసుకోకుండా, బైబిల్ చదవకుండా, తొందరపడి అప్పుల పాలైపోయి జీవితాలను దుర్భరంగా ఈడ్చుకుంటూ వెళ్తున్నారు, బలవంతంగా లాక్కెళ్తున్నారు. ఇక సంతోషం ఏముంటదండి? ఉంటదా? ఉండదన్న, భారంగా భావిస్తారు. ఇప్పుడు అలాంటి వాళ్ళ ముందట రూపాయి టాపిక్ వచ్చినా ముఖమంతా మాడిపోతుంది, 10 రూపాయల టాపిక్ వచ్చినా, అంటే డబ్బులు ప్రస్తావన వస్తే చాలు ఎక్కడ లేని ఇక కింద మొత్తం నీరసం అయిపోయి నా జీవితమే అయిపోయింది అన్నట్టు ఉండిపోతారు. నిజమేనా కాదా? అండి, నిజమేనయ్యా. మరి ఇదేం దౌర్భాగ్యకరమైన స్థితి అండి క్రైస్తవ జీవితాలలో. అట్లా ఉంటే కలిసి వస్తుందట. దుఃఖంతో ఉంటే కలిసి వస్తుందని ఏ పుస్తకంలో రాయబడిందండి? 67 పుస్తకంలో ఉందా? మనుషుల మనుషుల యొక్క సానుభూతి కొరకు, మనుషుల యొక్క దాని కొరకు భావించే వాళ్ళు అట్లా. ఉమ్. మరి ఎవరు రాశారు 67 పుస్తకం? మనకు బైబిల్ అయితే దొరకదు, ఎవరు రాసుకుంటున్నాం. అలా ఉంటే కలిసి వస్తుందని. కామెడీ కాకపోతే క్రైస్తవునికి కలిసి రావడం ఏంటండి? క్రైస్తవునికి కలిసి రావడం కూడా ఉంటుంది అయితే. హిందూ సంప్రదాయం అయ్యా అది. ఉమ్. ఎప్పుడు ఏం మొగం వేసుకుంటే కలిసి వస్తుంది, స్నానం చేయకపోతే. ఈ రకంగా కొన్ని కొన్ని సరే ఉన్నాయండి సరే హిందువుల్లో. అండి, మీరు కొంచెం వేరే టాపిక్లోకి వెళ్ళకండి, దీనిలో ఉండి మాట్లాడదాం. ఓకే. 2 కొరింథీ 13:11 కొరింథీలకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చదవండి ఎవరైనా. తుదకు సహోదరులారా సంతోషించుడి. ఏంటిదంటే చివరికి తుదకు సహోదరులారా సంతోషించు. చివరి సందేశం. పౌలు పత్రికలో వీడ్కోలు ప్రసంగం చేస్తున్నప్పుడు ఏమన్నాడు? అవన్నీ బోధించిన తర్వాత మంచిది, చివరికి తుదకు ఏమంటున్నాడు? తుదకు అందరూ దుఃఖంలో మునిగి ఉండండి, తుదకు అందరూ బాధపడుతూ ఉండండి, తుదకు అందరూ చింతాక్రాంతులై ఉండండి అని చెప్తున్నాడా? సంతోషించు. సంతోషించుడి. క్రైస్తవులకు ఇన్ని శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి కాబట్టి, విశ్వాస సంబంధమైనటువంటి శోధనలు ఉంటాయి కాబట్టి, తుదకు సహోదరులారా దుఃఖక్రాంతులై ఉండండి, చింతాక్రాంతులై ఉండండి, మనోవేదన కలిగి ఉండండి, బాధలు బాధను వ్యక్తం చేస్తూ ఉండండి అని చెప్తున్నాడు పౌలు. ఎన్ని ఉన్నా క్రైస్తవుడు సంతోషించాలి, చివరికి సంతోషించాలి. అవునా? చివరికి వేయాల్సింది ఏంటిది? చివరికి మళ్ళీ వచ్చేసరికి సంతోషంగా ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ప్రార్థనలు చేసుకోవాలి. అవునా? ఇవన్నీ మనం చేయాల్సిన పనులు. అవునా? అవును. సో తుదకు సంతోషించండి దయచేసి. ఈ దుఃఖము, ఇవన్నీ బాధలు మంచివి కాదు.
బైబిల్ చెప్తుంది, చింతించడం వలన తన ఎత్తు ఎవడు మూరడు ఎక్కువ చేసుకోలేడు. హైట్ పెరిగిరు ఎవరైనా పోని, సమస్యలు తగ్గి ఆనందాలు ఏమన్నా పొంగుకొచ్చినాయా చింతించడం వలన, ముఖం మార్చుకోవడం వలన? ఇంతవరకు ఎవరు లేదన్న. లేదా అందరి ముందు అలా డల్గా ఉంటే ఎవరైనా కనికరిస్తారని డ్రామా ఆడుతున్నారా? అలా ఉండమని నేర్చుకున్నారా ఎవరైనా? మనం ఎప్పుడు చూసినా, ఎవరి ముందట చూసినా ఏదో కోల్పోయినట్టు ఉంటే ఎవరైనా కనికరించి పదో పరకో ఇస్తారని అలాగ నేర్పించబడ్డారా? ఎస్ హలో అండి. అంతే. ఉన్నా కానీ అనుకోవాలని కూడా ఏం లేదు పాపం ఇలా కానీ అనుకోవాలని కూడా. కొంతమంది అట్లా మంచిగా ఉండేవాళ్ళు. మంచిగా ఆఫీస్కి వెళ్ళేటట్టు డ్రెస్సులు వేసుకుంటారు, కానీ ముఖంలో మాత్రం ఆనందం, సంతోషం ఉండదు. కొంతమంది మాసిపోయిన బట్టలు వేసుకున్నా, పాత బట్టలు వేసుకున్నా ముఖంలో నవ్వు ముఖం కనిపిస్తుంది. కొందరు తెల్లగా ఉంటారు, కానీ ముఖము మాడిపోయినట్టు నల్లగా ఉంటుంది. కొందరు కలర్ ఎంత ఉన్నా కూడా ముఖం, వాళ్ళని చూస్తేనే నవ్వు ముఖం కనిపిస్తుంది. అంటే హృదయంలో ఒక సంతోషాన్ని కలిగి ఉండాలి, క్యారీ చేయాలా క్రైస్తవుడు అనేవాడు. Yes, సంతోషాన్ని hallelujah. తీసుకెళ్ళాలి, సంతోషాన్ని పంచాలి. ఒక వ్యక్తిని పలకరిస్తున్నప్పుడు మనం పలకరిస్తే ఆనందం కలగాలి, అరే నా సహోదరంతో ఉన్నాను అనే ఆ ధైర్యం రావాలా. సో ఈరోజు చాలా మంది సంతోషంగా లేరండి. మరి ఎక్కడెక్కడ సంతోషించాలి, ఏ విషయాలు సంతోషించాలో కూడా బైబిల్ మనకు నేర్పిస్తుంది. చూద్దాం. నెంబర్ 1, కరుణించడంలో సంతోషించాలంట. రోమా 12:8 చదవండి ఎవరైనా. రోమిలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. ఎక్కడెక్కడ సంతోషించాలనే విషయం కూడా బైబిల్ చెప్తుంది. సో సంతోషించడం క్రైస్తవుని యొక్క క్యారెక్టర్, గుణం. అయితే ఏ విషయాలు సంతోషించాలి, ఎవరెవరు సంతోషించాలో కూడా చెప్తున్నాడు. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగిందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. చాలండి. కరుణించువాడు సంతోషముతో పని జరిగింపవలనంట. చూడండి, ఇక్కడ తండ్రి అయిన దేవుడు ప్రతి క్రైస్తవునికి కొన్ని వరాలు ఇస్తాడని చెప్తున్నాడు పౌలు. మీరు 4వ వచనం నుంచి చూస్తే, 4-5 వచనాలు చూస్తే మీకు అర్థమవుతుంది. సో 6-7 నుంచి ఇంకా స్పష్టంగా ఉంటుంది. సో తండ్రి అయిన దేవుడు మనందరికీ కొన్ని వరాలు ఇస్తాడంట. మరి వరాలు ఇస్తే ఏం చేయాలంటే, వరాలను ఏం చేయాలా, ఏం చేయాలి చెప్పండి? దాచిపెట్టుకోవాలి. అవునా కదా? పంచాలి దేవుని రాజ్యం కొరకు. ఏం చేయాలండి? వరాలని దాచిపెట్టుకోవాలి. ఎవరికి ఏ వరం ఉంటే వాళ్ళు దాచిపెట్టుకోవాలా, అంతే కదా? మాట్లాడేంటండి? దేవుని రాజ్యం కట్టాలండి, పంచి వరాలను వాడుకొని. ముందు వరాలను ఏం చేయాలంటే సాధన చేయాలి. నీకున్నటువంటి వరాన్ని సాధన చేయాలి. ఏమన్నాడు అక్కడ? బోధించువాడు బోధించడానికి ప్రాక్టీస్ చేయాలి. అవునా? బోధించడంలో ప్రాక్టీస్ చేయాలా. హెచ్చరించువాడు హెచ్చరించటంలో పని కలిగి ఉండాలా. పై విచారణ చేయవాడు జాగ్రత్తగా విచారణ చేస్తూ ఉండాలా. ఇచ్చేవాడు ఇవ్వడంలో, కరుణించేవాడు సంతోషంగా కరుణించాలంట. కరుణించడము, మర్సీ అనేది చాలా అద్భుతమైనటువంటి, ఇది ఒక గిఫ్ట్. కరుణించడం కూడా ఒక గిఫ్ట్ అండి. అయితే కరుణించేవాడు ఎలా కరుణించాలా? సంతోషంగా. ఎవరిని కరుణించాలండి కరుణించేవాడు? హలో అండి, ఎవరిని కరుణించాలో చెప్పండి. ఆదరణ లేని వారు. ఓకే, బీదలను, దిక్కులేని వారిని, విధవరాండ్లను, ఇబ్బందులలో ఏం చేయాలి? వాళ్ళని మంచిగా ఆదరణ లేని వారిని, బాధలో ఉన్నవారిని, కష్టాలలో ఉన్నవారిని, శ్రమలలో ఉన్నవారిని ఈ కరుణించే వరం ఉన్నోడు ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలంట. కొంతమందికి ఆ గిఫ్ట్ ఉంటుంది, కరుణించడం అనే ప్రత్యేకమైన గిఫ్ట్ ఉంటుంది. నాకు బోధించడం, హెచ్చరించడము ఎలాగైతే విశ్వాస వరం పనిచేస్తున్నాయో, మిగతా వ్యక్తులకు కూడా వాళ్ళ కొంతమందికి కొన్ని వరాలు పనిచేస్తాయి. వాటి సాధన చేయాల. ఇప్పుడు నేను జ్ఞానవాక్యాన్ని సాధన చేస్తున్నాను, బుద్ధివాక్యాన్ని అప్పుడప్పుడు సాధన తక్కువ టైంలో చేస్తుంటాం. ఏది ఎంత సాధన చేస్తే అది పెరుగుతూ ఉంటుంది.
సో మన జీవితంలో ఉన్నటువంటి వరాలను సాధన చేయాలి. ఎక్సర్సైజ్ అంటాం ఇంగ్లీష్లో, ఎక్సర్సైజ్ చేయాలి. చేస్తున్నారా అండి? మీ మీ వరాలను ఎక్సర్సైజ్ చేస్తున్నారా? ఒకవేళ మీకు కరుణించడం అనే వరం ఉంటే ఏం చేయాలంట, బీదలను చూసుకునే విషయంలో కానీ, ఆ దిక్కులేని వారిని చూసుకోవడంలో, విధవరాలను చూసుకోవడంలో, అనాథలను చూసుకోవడంలో, అవసరతలో ఉన్న వారిని చూసుకోవడంలో, కష్టాలు వచ్చిన వారిని చూసుకోవడంలో, ఇబ్బందులో ఉన్న వారిని చూసుకోవడంలో, ఇరుకులో ఉన్న వారిని చూసుకోవడంలో సంతోషంగా వెళ్ళాలంట. ఉం? సంతోషంతో చేయాలా పని. అంటే తృణప్రాయంగా చేయొద్దని ఉంటుంది. దాని అపోజిట్ వాటిలో ఏముంటుంది అంటే తృణప్రాయంగా చేయొద్దు. తృణప్రాయం అని అంటే ఇంకో మాటలో చెప్పాలంటే బీ గ్రడ్జ్ అంటారు. అంటే బీ గ్రడ్జ్ ఉండకూడదు. అంటే గ్రడ్జ్ పెట్టుకొని, అంటే గ్రడ్జ్గా అంటే బీ గ్రడ్జ్ అంటే అర్థం ఏంటిది అని అంటే ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యాలా, అంతే కదా. ఆల్మోస్ట్ ఆల్ మనం చాలా వరాలు అలాగే వాడుతున్నాం. మీరు ఆదివారం ఏం చేస్తారండి? ఏదో బోధించాలి కాబట్టి బోధిస్తున్నాం అన్నట్టుగా లేదా పరిస్థితి? నిజంగా చెప్పండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. వరాలు ఎలా వాడతాం మనం? ఏదో కొన్నిసార్లు తప్పదబ్బా, ఇక సువార్త చేయాలి కాబట్టి చేయాలి. అట్లా జరిగింది కొత్తప్పుడు. ఏదో బోధించాలి కాబట్టి బోధించాలి, ప్రసంగించాలి కాబట్టి అబ్బా తప్పదబ్బా, మళ్ళా ప్రసంగం చేయాలి, అబ్బా పెద్ద తలనొప్పి వచ్చింది, ఇట్లా ఇట్లా చేయాలి. అవునా? అబ్బా ఈరోజు గృహ కొడుక లేకుంటే బాగుండు, అందులో మళ్ళీ నేనే ప్రసంగించాలా, చాలా ఇబ్బందిగా ఉంటది కదా. ఇట్లా 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 చేయాలి పని ఎప్పుడు చూసినా. ఏమంటారు? మన వరాలను ఎలా వినియోగించాలి? నేను చెప్పినట్టు వినియోగించాలి. అవునా కదండి? మాట్లాడరు ఏంటండి? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ఒక జీవరత్నం గారితో మాట్లాడట్లేదు. గ్రూప్లో 40 మంది ఉన్నారు, 39 నన్ను వదిలేస్తే. 39 మందిలో ఒక కనీసం 3-4 స్పందిస్తే ముందుకెళ్ళొచ్చు. మీరు మీ వరాలను నిజంగా ఎలా వాడుతున్నారు? బాధతోనా, తప్పదన్నట్టుగా? నేను రాత్రి నుంచేలే ఉదయకాలం కొరకు ఎదురు చూస్తాను దీన్ని బోధించడానికి. నేను 5:30కే లేస్తాను మ్యాక్సిమం, అన్ని సిద్ధపరచుకుంటాను. అంటే ఆశ కలిగి ఉంటాను నేను నా బోధించే వరం కూడా. కానీ కరుణించేవాడు ఎలా ఉండకూడదు అంటే ఏదో తృణప్రాయంగా చెయ్యాలి కాబట్టి, తప్పదు కాబట్టి, ఇక నా బాధ్యతనే కాబట్టి అన్నట్టు చేయకూడదంట. ఇచ్చేవానికి అంటే కరుణించేవాడికి, ఇతరులను పరామర్శించేవాడు సంతోషంగా పని జరిగింపోవాలని పౌలు చెప్తున్నాడు. అంటే వరాన్ని సాధన చేయడం ఒకటైతే వరాన్ని ఎలా సాధన చేయాలి అనే విషయాన్ని కూడా చెప్తున్నాడు. సో ఇది అద్భుతం అండి. మన వరాలను కూడా ఎలా వినియోగించాలనేది బైబిల్ నేర్పిస్తుంది మనకి. ఓకే. రెండోది, నిరీక్షణలో సంతోషించాలి. సంతోషించడంలో ఎక్కడ సంతోషించాలి? ఒక అద్భుతమైనటువంటి గొప్ప విషయం ఇది. చదువుతారా? రోమా 12:12 ఇందులోనే 12వ వచనం. హలో. నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమ యందు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంది. ఇంకెవరైనా చదవండి, నాకు స్పష్టంగా వినబడలేదు. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఏంటిదంట? నిరీక్షణ గలవారై సంతోషించాలంట. ఎక్కడ సంతోషించాలి? నిరీక్షణలో సంతోషించాలి. క్రైస్తవునికి ఎంత వద్దన్నా శ్రమలు ఉంటాయండి. క్రైస్తవునికి ఎంత వద్దన్నా కష్టాలు ఉంటాయి. క్రైస్తవునికి ఎంత వద్దనుకున్నటువంటి బాధలు, దుఃఖం ఉంటుంది. విశ్వాస సంబంధమైన పోరాటాలు ఉంటాయి. ఇంకా క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరి హింసలు ఉంటాయి. మంచి భక్తి చేయాలనుకున్న ప్రతి వానికి హింస ఉంటుంది. భక్తి చేయొద్దనుకున్నోనికే హింస ఉండదు, తప్పించుకుంటాడు. కానీ సాధారణంగా ప్రతి క్రైస్తవుడు మంచి ఉద్దేశంతో బ్రతకాలనుకుంటే, సద్భక్తి చేయాలనుకున్న ప్రతి క్రైస్తవునికి, విశ్వాసికి శ్రమలు, కష్టాలు ఉంటాయి. కాబట్టి క్రైస్తవుడు దేని కొరకు ఎదురు చూడాలని నిరీక్షణ కలిగి ఉండాలా. అవునా? నిరీక్షణ దేనికి సంబంధించిందండి? ఎదురు చూపుకు. అదే దేనికోసం ఎదురు చూడాలా? ప్రభు వస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ కదా. ప్రభు నా కొరకు వస్తున్నాడు అనే ఒక నిరీక్షణలో
సంతోషిస్తారంట. సంతోషించాలి. ఎంత అద్భుతమైనది! నీకు సంతోషించడానికి ఒక బలమైన కారణం ఉంది. ప్రభు రాబోతున్నాడు. నీవు అనుభవించే శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు, విశ్వాస పోరాటాలు, శోధనలు ఏవి శాశ్వతము కావు. శాశ్వతమా అండి? మనం ఎదుర్కొనేటువంటి ఏమైనా శాశ్వతమా మనకి? కాదన్న. ఏది శాశ్వతం కాదు. అన్ని అశాశ్వతమే. నీ దుఃఖము, నీ బాధ, నీ విశ్వాస పోరాటం అన్ని అశాశ్వతమే. ప్రభు రాబోతున్నాడు అనేటువంటి ఎదురు చూపున్నాడంట ఖచ్చితంగా సంతోషిస్తారు. అందుకని నిరీక్షణ గలవారే సంతోషించమంటున్నాడు. అంటే దాని అర్థమైంది, నిరీక్షణ లేనోనికి ఏముండదు? సంతోషం ఉండదన్న. సంతోషం ఉండదు. నిరీక్షణ లేనోనికి సంతోషం ఉండదు. సంతోషంగా ఉండేవాడు ఒక నిరీక్షణ కలిగిన వాడే. మిగతా ఎవరికి సంతోషం ఉండదు. నువ్వు ఒక ముసలావిడను, ఒక నిరీక్షణ కలిగిన ముసలావిడను టచ్ చేసి చూడు, ఎన్ని బాధలున్నా అయ్యా ఏమున్నది, ప్రభు వస్తాడు, అవన్నీ వెళ్ళిపోతాయి అనే సంతోషం ముఖంలో కనిపిస్తుంది. అవునా? క్రైస్తవునికి మరి సంతోషం లేదు అంటే అర్థం ఏంటిది? నిరీక్షణ లేదు అని అర్థం. అంతే కదా? అర్థం చేసుకోవచ్చు కదా? వాడు సంతోషంగా లేడు అంటే నిరీక్షణ లేదు, ఎదురుచూపు లేదు. ఈ కష్టాలకు కన్నీళ్లకు త్వరగా ఫుల్ స్టాప్ పడుతుంది అనేది లేదు. అంటే ఒక ఆయన రాసినట్టుగా, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదంటాడు. అంటే మనకు ఎదురు చూపు లేదు, ప్రభు కృపను తలంచుకోవడం లేదేమో బహుశా. అంటే శ్రమలలో మనం ఉండి శ్రమలలో మగ్గిపోతున్నాం. శ్రమల ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాన్ని, మన మానసిక జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నాం. అంటే రైటా అండి? హలో, అంటే క్రైస్తవుడు శ్రమలలో కూడా ఎదగాలి. అవునా? అంటే శ్రమలు వచ్చినా కూడా నిలబడాలి. శ్రమలు వచ్చినా కూడా ఇంకొక మెట్టు ఎక్కాలి. అవునా? అంటే ఒక మెట్టు దిగజారుతున్నాడు అంటే అది రైట్ గా ఉపయోగించుకోవట్లేదనే కదా. శ్రమలని, కష్టాలని, కన్నీళ్ళని, ఆర్థిక ఇబ్బందులను తప్పుగా వినియోగించుకుంటున్నాడనే కదా. అవునా అండి? ఈ రోజు నాకు అనుభవించిన ప్రతి శ్రమ నేను ఒక మెట్టుగా చేసుకొని పైకి వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తూనే ఉన్నాడండి. ప్రతి శ్రమ నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, వెనక్కి లాగొద్దు. అవునా? రోజు రోజుకు మనం ఎదుగుతున్నావా, డౌన్ ఫాల్ అవుతున్నామా? చెప్పండి. డౌన్ అయ్యే సంఖ్య ఎక్కువ ఉన్నాయి. నీకొచ్చే కష్టాల వల్ల, నీకొచ్చే శ్రమల వల్ల నీ పరిచర్య సరిగా జరగట్లేదు అంటే నువ్వు సరిగా లేవనే కదా అర్థం. అవునా అండి? నీ శ్రమల వల్ల నీ పరిచర్య ఆటంకం కలుగుతుంది, విస్తరించట్లేదు అంటే నువ్వు అనుభవించే శ్రమలు సరైనవి కాదని అర్థం. అవునా? అంతే కదా. అవునండి. మీతో స్పందించండి. అయ్యగారు ఒక్కసారి స్పందించండి చాలు. పదే ఒకటే విషయాన్ని 4 సార్లు స్పందించకండి. అర్థమవుతుందండి? ఈరోజు ఎంతమంది తెలుసా అండి, ఇలా ఎంతమంది తెలుసా సంతోషంగా ఉండలేకపోతున్నారు. వాళ్ళ శ్రమలను బట్టి ఇంకా దిగజారుతున్నారు. శ్రమలు నన్ను కిందికి నొక్కకూడదు, శ్రమల్లో నుంచి నేను ఇంకొంచెం అద్భుతంగా బయటికి రావాలి. అవునా అండి? ఇంకొంచెం రూపాంతరం చెంది బయటికి రావాలా, ఇంకొంత క్రీస్తు సారూప్యతలోకి మారి బయటికి రావాలా. అవునా? ప్రతి శ్రమ నన్ను క్రీస్తులాగా మార్చట్లేదు, క్రీస్తు రూపాంతర క్రియలోకి నన్ను తీసుకెళ్ళట్లేదు, నన్ను రూపాంతరపరచట్లేదు అంటే నీ శ్రమలు కేవలం నీ స్వార్థం కొరకు నువ్వు నాశనం చేసుకోవడానికి తెచ్చుకున్న శ్రమలు, అవి క్రీస్తు కొరకు కాదు అని అర్థం. అంతే కదా? హలో అండి. మరి అలాంటి వాళ్ళు సంతోషించమండి. ఎక్కడ సంతోషిస్తారో అలాంటి వాళ్ళకి నిరీక్షణ ఎక్కడ ఉంటుంది? క్లారిటీ ఉండాలండి. క్రైస్తవునిగా నా జీవితంలో వచ్చే ప్రతి శ్రమ క్రీస్తు కొరకు వస్తుందనే క్లారిటీ ఉండాలి. నా తప్పుడు నిర్ణయాల వల్ల, నా తప్పుడు ఆలోచనల వల్ల, నేను చేసిన తప్పుడు పనుల వల్ల నాకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి అనేది ఉండకూడదు. ప్రతి శ్రమకు కారణం నేను క్రీస్తును అనుసరించడమే అన్నది ఉండాలి. ఆ నీతి వల్ల కలిగిన శ్రమలు, నిజాయితీ వల్ల కలిగిన శ్రమలు, యథార్థత వల్ల కలిగిన శ్రమలు, క్యారెక్టర్ను నిలుపుకోవడం వల్ల వచ్చిన శ్రమలు, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి వచ్చిన వాళ్ళ శ్రమలు, సద్భక్తితో జీవించడం వల్ల వచ్చిన శ్రమలు ఉండాలి. అవునా? నాకు తెలిసి చాలా మంది క్రైస్తవులకు ఇలాంటి శ్రమలు లేవు. ఏమంటారు? అవునన్నా, అవును, వాస్తవం.
ధైర్యంగా చెప్పగలుగుతారా అండి? మన జీవితంలో ఇవే శ్రమలు, నేను కేవలం ఎంత నీతిగా బ్రతికినందుకు, సత్యం కొరకు నిలబడినందుకు వచ్చిన శ్రమలు, వాక్యం కొరకు కట్టుబడి ఉన్నందుకు నాకు వచ్చిన శ్రమలు అని చెప్పుకోగలుగుతారా? మనం చాలా మట్టుకు మనలో జీవితంలో 90% మీ శ్రమలు మీ సొంత స్వయంకృత అపరాధం అంటారు కదా, దానివల్ల తెచ్చుకున్నాయి. అవునా కదండి? ఆర్థిక ఇబ్బందులు కానీ ఏవైనా. అవునయ్యా. మరి అలాంటప్పుడు మీరు ఎలా నిలబడతారండి ప్రభు కొరకి? అప్పుడు ఎలా సంతోషించగలుగుతారు మీరు మీ బాధల్లో? నిరీక్షణ ఎలా ఉంటుంది? సో నిరీక్షణ కలగాలండి. ఎన్ని ఉన్నా కూడా రేపు ప్రభు రాబోతున్నాడని ఎదురు చూపు లేకపోతే అది క్రైస్తవ జీవితం ఎలా అవుతుందో ఆలోచించండి. నాకు మాట్లాడడానికి చాలా ఉన్నాయి కానీ నేను అక్కడ ఆపేస్తున్నాను. రోమా 12:15 చూడండి, ఇందులోనే ఎంత అద్భుతంగా ఉంది చూడండి, ప్రతి 3 వచనాలకు ఒక మాట. సంతోషించు వారితో సంతోషించమంటున్నాడు. చూడండి, పైన మిమ్మల్ని హింసించు వారిని దీవించండి కానీ శపించవద్దు. ఎవరన్నా మిమ్మల్ని హింసిస్తే దీవించండి, బ్లెస్ ఇవ్వండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి, బ్లెస్ చేయండి. ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఒక్కొక్క మాట చూడండి. నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమల యందు ఓర్పు గలవారై ఉండాలా, ప్రార్థన యందు పట్టుదల ఉండాలంట, పరిశుద్ధుల అవసరంలో పాల్పంపులు పొందాలా, శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలా, అవసరతలో ఉన్న వారికి హాస్పిటాలిటీ ఇవ్వాలి. నీ కష్టాలు ఎన్నున్నా, నీ శ్రమలు ఎన్నున్నా, అవసరాలను బట్టి నువ్వు స్పందించాలా. నేను ఎవరైనా హింసిస్తే దీవించు. అలాగే సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడవండి, ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండండి. హెచ్చువాటి అందు మనసు ఉంచగా తగ్గువాటి అందు ఆసక్తిలై ఉండుడి. ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. క్రైస్తవుని యొక్క గుణము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడమే. అయితే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు వచ్చినప్పుడు ఎవరన్నా ఆ దుఃఖంతో ఉన్నవారు ఉంటే వారితో కలిసి ఏడుమంటున్నాడు. సంతోషం కలిగిన వారికి కొన్ని ప్రత్యేకమైన సంతోషాలు కలుగుతాయి. అవునా? పిల్లలు పుట్టడము, ఉద్యోగాలు రావడము, ప్రమోషను, లేకపోతే ఏదో మంచి ఆనందం కలిగించే విషయాలు మన పిల్లలు మన కుటుంబాల్లో ఉంటే అలాంటి వారితో సంతోషించండి. ఏడ్చు వారితో ఏడవండి. ఎవరైనా దుఃఖంలో ఉంటే అలా దగ్గరికి వాళ్ళతో పాటు ఏడవండి. అయితే మిగతా సమయాలు వచ్చినప్పుడు మాత్రం ఎల్లప్పుడూ మనం సంతోషంగానే ఉండాలి. అవునండి? అంతే కదా? ఇప్పుడు ఏడ్చు వారితో ఏడవండి, సంతోషించే వారితో సంతోషించండి కేవలం పర్టికులర్ టైం సంబంధించినవి. అవునా? 24 గంటలు 24/7 ఉండేటి కాదు. సందర్భాన్ని బట్టి అవకాశం, సందర్భం ఉంటుందా అంతే. ఎవరైనా చనిపోయినా కూడా 24 గంటలు ఏడ్చుకుంటూ ఉండలేరు కదండి. వాళ్ళతో మనం వెళ్ళి ఒక కొద్ది నిమిషాలు, అంటే కొన్ని దినాలు, కొంతమందికి దుఃఖ దినములు ఎక్కువ పెట్టుకుంటారు అనుకోండి, అది వేరు విషయం. అది వ్యక్తిగతంగా ఉండే వారి సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. సో ఆ పర్టికులర్ దినాలే వాళ్ళు అలాగా ఉంటారు. అవునా? రోజు ఉండరు కదా అలాగా. కొంతమంది పర్టికులర్ దినం ఒక సంతోషం కలిగించే, ఆనందం కలిగించే విషయాలు ఉంటాయి, అప్పుడే ఆనందంగా ఉంటారు. కానీ 24 గంటలు పండుగ వాతావరణం చేసుకోలేరు కదా. సో అలాంటి వారితో అలాగే ఉన్నాను. సో సంతోషించే వారితో సంతోషించండి, దుఃఖపడే వారితో దుఃఖపడండి. ఎవరు ఎలా ఉంటే అలా ఉండండి. ఇంకా 2 కొరింథీ 8:2 పౌలు అంటున్నాడు, శ్రమల వలన కలిగే పరీక్షలలో సంతోషించాలంటున్నాడు. మాకు కలిగే శ్రమల వలన కలిగే పరీక్షలలో మేము సంతోషిస్తున్నామంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట. మీరు సంతోషిస్తున్నారా? తప్పండి, సంతోషించకూడదు. ఒక మూలను కూర్చొని ఏడుస్తూ ఉండాలి. నాకెందుకు ఈ శ్రమలు, నేనేం తప్పు చేసినా, నేనేం పాపం చేసినా, నాకు అవసరమా, నాకే తప్పించి ఈ శ్రమలు ఇలాంటి ఎవరికి ఉండవు, నాకున్నటువంటి భార్య ప్రపంచంలో ఎవరికి ఉండదు, నా పిల్లలు అసలు చెప్తే విన్నారు, నాకున్న పిల్లలు ఎంత భయంకరమైన వాళ్ళు తెలుసా, ఇలాగా. సో మనం ఏం చేస్తున్నాం అంటే, శ్రమ వస్తే సంతోషిస్తున్నామా, బాధపడుతున్నామా చెప్పండి? హలో, కదా? అవును, శ్రమలు నీ స్వయంకృత అపరాధం వల్ల చేస్తే నీకు బాధ కలుగుతుంది. అవే శ్రమలు ప్రభు కొరకు వస్తే మాత్రం నిజంగా సంతోషిస్తావు. నువ్వు ప్రభును ప్రేమించేవాడివి అయితే. నీ శ్రమలు దేనివల్ల వస్తున్నాయి? కొంతమంది శక్తికి మించిన పనులు పెట్టుకుంటారు, అది శ్రమ అనుకుంటారు. అది శ్రమ కాదు, కష్టం. నువ్వు తెచ్చుకున్న కష్టం, అది కొన్ని తెచ్చుకున్న కష్టం. కొంతమంది తలకు మించిన అప్పులు చేస్తారు, అది నువ్వు కొని తెచ్చుకున్న కష్టం, అది శ్రమ కాదు. శ్రమ వేరు, కష్టం వేరు. రెండు ఒకటేనా అండి? కాదన్న,
మీకున్న కష్టాలు శ్రమలు కాదు, అవునా? ఎస్, అవునయ్యా. కష్టాలు నష్టాలు మీరు అనుభవిస్తున్నాయి. ఆర్థికంగా వచ్చేటి శ్రమల, ఆర్థిక కష్టాలు అవి మీరు తెచ్చుకున్నాయి. ఆర్థిక శ్రమలు ఎప్పుడు వస్తాయి? ప్రభు కొరకు నీతిగా నిజాయితీగా బ్రతికే ఆర్థిక శ్రమలు వస్తాయి. మీరు అప్పులు తెచ్చుకుంటే వాటిని ఆర్థిక కష్టాలు అంటారు, అవునా? అవునన్నా, అవునవును. ఆ? అవును. మీరెవరినో చూసి 50 లక్ష రూపాయలు తీసుకొచ్చో మీటింగ్ పెట్టిరనుకో, అది ప్రభు కొరకు పడిన శ్రమనా, మీరు తెచ్చుకున్న కష్టమా? మెయిన్ ఉన్న కష్టమే. రేకుల షెడ్ వేసుకోవాలి డబ్బులు లేకపోయినా, తెచ్చేసుకున్నారు. ఇప్పుడు అది ఎవరు? మీరు పెట్టుకున్న కష్టమా, దేవుడు అనుమతించిన శ్రమనా? హలో అండి. పెట్టుకున్న శ్రమనే అది. కొన్ని తెచ్చుకున్న కష్టం అది. దేవుడు పెట్టిన శ్రమ కాదు అది, అవునా? దేవుడు అనుమతించిన శ్రమ అండి అది. కాదండి. కాదన్న. ఉం? సో మనకు ఉన్నాయి కష్టాలు, శ్రమలు కాదు. శ్రమ అంటే ప్రభు కొరకు పడేటివి అవి. కాబట్టి పౌలు శ్రమ పడుతున్నాడు. ఎలాంటి శ్రమ పడుతున్నాడు అండి పౌలు? చెప్పండి ఒకసారి. పౌలు ఎలాంటి శ్రమ అనుభవిస్తున్నాడు? ఎలాంటి శ్రమ పడుతున్నాడు? నీతి కొరకు, క్రీస్తు కొరకు. అదే ఎలాంటి శ్రమ అడుగుతున్నాను. క్రీస్తు కొరకే. ఎవరి కొరకు అని అడగలే, ఎలాంటి శ్రమలు అని అడిగాను. ఎవరి కొరకు డౌట్ లేదు, క్రీస్తు కొరకే. సువార్త కొరకు కదా. ఏమంటున్నాడు చూద్దామా, చూడండి. ఆహారం లేకుండా సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఇది మాట్లాడి సారీ ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షించబడ్డారు. ఎవరు? పౌలు అనుభవిస్తున్న శ్రమల కంటే ఇక్కడ మాసిదోనియా సంఘం అనుభవిస్తున్న శ్రమల గురించి కూడా పౌలు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి అందరూ నీతి మ్యూట్ కొరకు, చేసుకోండి. సువార్త పరిచర్య కొరకు. చూడండి, ఎలాగనగా వారు బహుశ్రమల వల్ల పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్వం బహుగా విస్తరించారు. ఇక్కడ ఈ మాట ఎస్పెషల్ గా మాసిదోనియా సంఘం గురించి మాట్లాడుతున్నాడు పౌలు. ఎక్కడ దేవుడి గురించి మాట్లాడుతున్నాడు? సారీ, నేను పౌలు గురించి అనుకున్నాను ఫస్ట్ లో, సో క్షమించాల. ఇది మాసిదోనియా సంఘం గురించి చెప్తున్నాడు. వాళ్ళు నిరుపేదలంట. వాళ్ళు అనేక రీతిలుగా శ్రమల వలన పరీక్షించబడ్డప్పటికి కూడాము ఇదొక పరీక్ష. ఇప్పుడు ఎంతో ఆర్థిక కష్టం ఉన్నోనికి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఇప్పుడు మంచి టైమింగ్ వచ్చింది మనం ఇది మాట్లాడుకోవడానికి. చూడండి, మాసిదోనియా సంఘముల వాళ్ళంట చాలా కష్టాలు అనుభవిస్తున్నారు, నిరుపేదలు. మంచిగా చూడండి, మాట చూడండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాల్పంపులు పొందు విషయంలోను మనస్పూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదీయగాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదిగాక మొదట ప్రభునకును దేవుని చిత్తం వల్ల మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. ఇది అండి. ఈరోజు నేను చాలా మంది జీవితాల్లో చూస్తున్నది ఏంటి తెలుసా? కేవలం కష్టాలు, కన్నీళ్లు మాత్రమే అండి. దేవుని కృపను చూడట్లేదు. అర్థమవుతుందా అండి? ఈరోజు మన టీంలో కూడాము చాలా మంది జీవితంలో కేవలం ఎవరైనా మాట్లాడితే కష్టాలు, కన్నీళ్లు తెలుస్తున్నాయి, కానీ దేవుని కృప కనిపించట్లేదు. కష్టాలు, కన్నీళ్లు ఉండడం తప్పు కాదు. ఇక్కడ సమస్య ఏంటో తెలుసా? దేవుని కృప లేకపోవడం. అవునా అండి? అర్థమవుతుందా ఈ పాయింట్ మీకు? అవును. ఈ పాయింట్ మీరు చాలా అద్భుతంగా అర్థం చేసుకోవాలా. మాసిదోనియా వాళ్ళ అంట శ్రమల వల్ల పరీక్ష, ఆల్రెడీ చాలా శ్రమలు అనుభవిస్తున్నారు. ఆ శ్రమలో మళ్ళీ వాళ్ళకి ఏమొచ్చింది తెలుసా? యెరూషలేము యూదయ కాపురంలో ఉన్నటువంటి కరువు బాధితులకు ఆర్థిక సహాయం పంపించాలనేటువంటి మరొక పరీక్ష ఎదురైంది. ఇప్పుడు వీళ్ళు నిరుపేదలు, అవునా? ఇప్పుడు ఈ నిరుపేదలుగా ఉన్న వారికి మరొక సంఘంలో అవసరతులు ఉన్న వారికి సహాయం చేయడం అనేది పరీక్షనా కాదా చెప్పండి? హలో అండి. చిన్న పరీక్షనా, పెద్ద పరీక్షనా? అర్థమవుతుందా అండి? చూడండి, వాళ్ళు నిరుపేద స్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక సంఘానికి, పేదవారికి సహాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు నిరుపేదలైతే ఆ పరీక్షించబడ్డారంట. ఆ పరీక్షలలో సంతోషించి ఏం చేశారంట? దాతృత్వం బహుగా విస్తరించిందంట. వాళ్ళ దాతృత్వం ఎక్కువ ఇచ్చారంట. అవునా? ఎక్కువ ఇచ్చారా, తక్కువ ఇచ్చారా? ఎక్కువ ఇచ్చారు.
ఎక్కువ ఇచ్చారు, ఇచ్చారు. సమృద్ధిగా ఇచ్చారంట. చూడండి, ఇప్పుడు నేను ఒక మాట Yes. అంటున్నాను, మీరు నిజంగా దేవుని కృపలో ఉన్నారో లేదు ఇప్పుడు పరిశీలించుకోండి. మీలో చాలా మంది దేవుని కృపలో లేరండి. నాకు ఎక్కువ బాధ కలిగించిన విషయం అదే అండి. నేను జాకబు మాట్లాడుతున్నప్పుడు నాకు ఎక్కువ పెయిన్, అంటే కొంతమంది సహోదరుల గురించి మాట్లాడుతున్నాడు, అన్న వాళ్ళ పరిస్థితులు ఇలా ఉన్నాయంటే, వీళ్ళ పరిస్థితులు ఇలా ఉన్నాయంటే నాకు దుఃఖం ఎందుకు కలిగింది అని అంటే, వాళ్ళ ఆర్థిక శ్రమల్లో కానీ, వారి కష్టాల్లో కానీ, కన్నీళ్ళలో కానీ వాళ్ళకు కృప లేదు. నాకు అది బాధ కలిగించింది. నేను చాలా శ్రమలో ఉన్నప్పటికీ నా జీవితంలో కృప ఉంది. అంటే మనందరి జీవితంలో దేవుని కృపను కూడా చూడాలి, అవునా అండి? ఆ కృప ఉంటేనంట మన దాతృత్వం బహుగా విస్తరిస్తుందంట. అంటే ఆ కృప ఉంటే ఇస్తాం. కృప దేనికి సంబంధించిందండి ఇక్కడ? ఈ అన్ని సందర్భాల్లో కృప దేనికి సంబంధించింది? దాతృత్వం ఇవ్వడానికి. దాతృత్వానికి సంబంధించింది. అంటే కష్టాలలో కూడా ఇవ్వగలిగినటువంటి దాతృత్వం వచ్చిందంటే దాని కృప అంటారు. నీ కష్టాలు చెప్పుకొని వెనక్కి తీస్తున్నావు అంటే నీకు కృప లేదు అని అర్థం, అవునా అండి? అవును కదండి. కనీసం నీ కొరకే నువ్వు చేసుకోలేకపోతున్నావు అంటే ఇది నిజంగా చాలా బాధ కలిగించే విషయం. అంటే దాని అర్థం ఏంటంటే నీకు విశ్వాసం లేదు, ఇస్తే నష్టపోతావు అనే భయం ఉన్నట్టు, నిరీక్షణ లేనట్టు, అవునా? అరే నేను ఒక మంచి పని కోసం ఒక అడుగు ముందుకేస్తే దేవుడు నాకు కృప చూపిస్తాడు అనేటువంటి విశ్వాసం ఉన్నట్టా లేనట్టా చెప్పండి ఇప్పుడు ఇక్కడ చాలా మందికి. లేనట్టేనయ్యా, కృప లేదు కనుక. ఎస్, మీ ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? డబ్బులు లేకపోవడం కాదు, మీకు దేవుని కృప లేకపోవడం. మీ కొరకు, మీరు సెమినార్ కొరకు మీ డబ్బులు మీరు చెల్లించుకుంటే మీరు ఆర్థికంగా నష్టపోతారు అనే ఒక భయంలో ఉన్నారు. ఆల్రెడీ ఇబ్బందిలో ఉన్నాం కాబట్టి ఇబ్బంది మీద మరొక ఇబ్బంది ఎదురవుతుందనే తప్పుడు ఆలోచనలో ఉన్నారు చాలా మంది. నిజమా కాదో చెప్పండి. నేను ధైర్యంగా చెప్తున్నానండి, వాక్యం నేర్చుకోవడానికి నేను పెట్టిన ప్రతి రూపాయి దేవుడు కృపలో నేను ఎదిగాను. అంటే అవి నాకు నష్టం కలిగించలే. కానీ మీలో చాలా మందికి వాక్యం నేర్చుకోవడానికి, మీ జీవితాలను కట్టుకోవడానికి పెట్టే ఖర్చు మీకు ఇంకాస్త ఆర్థిక ఇబ్బందులను కలగజేస్తుంది అనేటువంటి భయంకరమైనటువంటి తప్పుడు సిద్ధాంతాలలో, తప్పుడు ఆలోచనలో ఉన్నారు. ఏమంటారు నేను చెప్పిన స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్? అవునండి, రైటే. రైటే మీతో వాళ్ళు స్పందించాలి దయచేసి. రైటే అన్న. ఎందుకంటే నేను ఇది వెరీ కాన్షియస్ లో ఉండి చెప్తున్నాను, స్పృహలో ఉండి చెప్తున్నానండి. ఈ మాట ఈ స్టేట్మెంట్ నేను మనస్ఫూర్తిగా స్పృహలో ఉండి చెప్తున్నాను. ఎందుకంటే నా జీవితంలో ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నాను, వాక్యానుసారంగా చెప్తున్నాను. చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళ లేమిలో అంటే వేరే వాటికి ఖర్చు పెడతారు, కానీ దీనికి ఖర్చు పెడితేనే ప్రాబ్లం అనుకున్న ఫీలింగ్ లో ఉన్నారు. లేరా అండి? హలో, ఎస్, ఉన్నారు. ఒక్క 200-300 మీ నోట్స్ కొరకు, మీ మెటీరియల్ కొరకు ఖర్చు పెడితే కూడా మీకు ఎక్కడ లేని ఆర్థిక ఇబ్బందులు వస్తాయనే బాధలో ఉన్నారు. అంటే మీ ఆలోచన ఎంత బలహీనమైనది, మీరు ఎంత అవిశ్వాసంలో ఉన్నారు. అసలు విశ్వాసం అనే దానికి మీ జీవితంలో ఎక్కడ తావు లేదనేది కూడా తెలుస్తుంది. తెలుసా మీకు? జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ నేను ఈ నోట్స్ అన్ని క్రమబద్ధీకరించుకోవడానికి నేను ఒక 3000 ఫైల్స్ తెచ్చాను. అంటే ఇవి నాకు వాక్యాన్ని, నేను తయారు చేసిన నోట్స్ను కాపాడుకోవడానికి కానీ, మీ కొరకు సిద్ధపరచడానికి కానీ ఏ ఇన్వెస్ట్మెంట్ నాకు నష్టాన్ని కలిగించట్లేదండి. నేను ఉండి పెట్టుకోవట్లేదు, అది అసలు అనుకోకుండా జరిగింది. అది లేమిలోకి వెళ్ళి పెట్టుకుంటున్నాం. పుస్తకాలు లేమిలోకి వెళ్ళే కొంటున్నాం. ఒక మంచి ప్రసంగం, ఒక మంచి వాక్యం నేర్చుకోవాలి, ఇతరులను బలపరచాలి అంటే అది బోర్డెన్ నుంచి వచ్చింది. ఇవన్నీ బాధ నుండి వచ్చినాయి. ఇతరులకు ఒక శ్రేష్టమైన వాక్యం ఇవ్వాలని నుండి వచ్చిన తలంపులే అండి. అంతేగాని డబ్బులుండి కొనుక్కోవట్లేదు మేము. కళ్ళ ముందు ఎన్నో ఔషధాలు పెట్టుకొని ఔషధాలు అడ్జస్ట్ చేసుకుంటూ ఒక పుస్తకాన్ని మేము విలువిస్తున్నాము అని అంటే అర్థం చేసుకోండి. అవునా అండి? మాకు శ్రమలో అంటే ప్రతి ఒక్కడు శ్రమల వల్ల కలిగే పరీక్షలలో, ఇప్పుడు మనం ఒక శ్రమలో ఉన్నాం. అలాంటి సమయంలో ఒక భయంకరమైన విజయవాడ కరువు రావడం, ఖమ్మంలో కరువు రావడం వర్షాల వలన అదో పరీక్ష. అబ్బా, రాంగ్ టైంలో వచ్చిందండి, కొంచెం ముందు వస్తే నేను మంచిగా బాగా చేసేవాడిని ఎవడని అనుకున్నాడు అంటే అది రాంగ్. అది అవునా? నిజమా కదా?
అప్పుడే కదా, అప్పుడే పరీక్ష అంటే. నువ్వు పరీక్షలో నెగ్గాల. ఎట్లుందంటే తెలుసా, అబ్బా నేను అప్పుడు మన ఎగ్జామ్స్ ఫుల్ ప్రిపేర్ అయిన, అప్పుడు ఎగ్జామ్ పెట్టలేదు, మళ్ళీ గ్యాప్ తీసుకొని ఎగ్జామ్ పెట్టిరు, ఇప్పుడు నేను అంత ప్రిపేర్ కాలేదు, అవి గుర్తున్నాయో లేవో, ఇప్పుడేం రాస్తాను అనుకుంటే అర్థం ఉంటుందా అండి? హలో, ఉండదన్న. ఉండదు. ఎప్పుడు ఎగ్జామ్ ప్రిపేర్ పెట్టినప్పుడు రాయాలా? నువ్వు ప్రిపేర్ అయినాక ఎగ్జామ్ పెడతారు ఎవరైనా? హలో అండి, ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎగ్జామ్ పెట్టినప్పుడు రాయాలి. ఈ ఎగ్జామ్ కు సిద్ధపడి ఉండాలి, అంతేగాని నువ్వు ప్రిపేర్ అయినప్పుడు ఎగ్జామ్ నీకు వచ్చినప్పుడు ఎగ్జామ్ పెట్టరు ఎవరు. పరీక్షలు అనేటివి అనుకోకుండా వస్తాయండి, మంచి ప్లాన్ చేసుకొని వస్తాయా నీ దగ్గరికి? అనుకోకుండా అనుకోకుండా వస్తాయి. పరీక్షలు అనుకోకుండా వస్తాయండి. అందుకే Yes. శ్రమల వల్ల కలిగే పరీక్షలలో ఆ మాసిదోన సంఘం వారు ఆ పరీక్షలలో సంతోషించారంట. ఈరోజు నీకు ఒక చిన్న టెస్ట్ పెడితే నువ్వు ఫెయిల్ అవుతున్నావు అండి, నిజంగా చెప్తున్నాను. మన సెమినార్ మీ అందరికి టెస్టే, ఈ ఆర్థిక ఇబ్బందులలో. అవునా? నేను అనుకుంటున్నాను టెస్టే అని. టెస్టా కాదండి? టెస్టేనండి. అంటే కావాల్సుకొని పెట్టిన టెస్ట్ కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి పెట్టిన టెస్టా? పోనీ అది ఉద్దేశపూర్వకంగా పెట్టిన టెస్టా? చాలా విలువైన టెస్ట్ అండి ఇది. సో ఆలోచించండి. నేను చాక కూడా చాలా బాధపడుతున్నా, నాకు ఫోన్ చేసి, అన్న ఎవ్వరు స్పందించట్లేదన్న, ఏమవుతుందో అసలు భయం అవుతుంది అన్న. కొంచెం ఓపిక పట్టు, చూద్దాం, ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది, దేవుని చిత్తం అది జరుగుతుంది. దేవుని చిత్తం కాకపోతే మనం చేయాలనుకున్న చేయలేమని చెప్పి, అవుతుంది, లేకపోతే కాదు. మన చేతిలో ఏం లేదు, అంత అంత టీం చేతిలో ఉంది, మిగతా వారి చేతిలో ఉంది. మనం ముందుకు వచ్చినాం ఆర్గనైజింగ్ చేయడానికి. నేను బోధించడానికి సిద్ధంగా ఉన్నా, నువ్వు ఆర్గనైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నావు. సో మిగతా వాళ్ళు సిద్ధపడిపోతే మనం ఏం చేస్తాం? దానికి మనల్ని మనం నిందించుకోవాల్సిన అవసరం లేదా? చూడండి, శ్రమల వల్ల కలిగే పరీక్షల వాళ్ళు సంతోషించారు. ఇక మనకు పౌలు పేతురీల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే కొరింథీలో పౌలు ఎన్నో శ్రమల వల్ల ఆయన ఆనందించినట్టుగానే చెప్తున్నాడు. శ్రమలలో ఆయన ఎక్కడ కూడా బాధపడలేదు, ఎన్నో శ్రమలు అనుభవించినాడని చెప్తున్నాడు. 4వది 5వది చివరిగా ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3:1 మనందరూ తెలుసు. 4 ప్రభువునందు సంతోషించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు సంతోషించుడి, ప్రభువునందు ఆనందించుడి. సంతోషించడానికి మరొక ముఖ్య కారణం నిరీక్షణ మాత్రమే కాదు, ప్రభు రాబోతున్నాడనే కాదు. నువ్వు 24 గంటలు ప్రభు రాకపోయినా ఇక్కడ నుండి కూడా నువ్వు ప్రభులో ఆనందించవచ్చు. అవునా అండి? ప్రభులో ఆనందించడం అనేది పరలోకం వెళ్ళిన తర్వాత భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆనందించవచ్చా? ఇప్పుడు కూడా ఆనందించండి. ఈ శరీరంలో ఉండి కూడా ప్రభునందు ఆనందించవచ్చా, సంతోషించవచ్చా? లేకపోతే శరీరాన్ని వదిలేస్తే గానీ ఆ సంతోషం దొరకదంటారా? హలో, కేవలం శరీరం వదిలినప్పుడు మాత్రమే కాదు, శరీరంలో ఉన్నప్పుడు కూడా, శరీరం వదిలేసి వచ్చే తర్వాత వచ్చే సంతోషాలు కాదు ఇవి. శరీరంలో ఉన్నప్పుడు కూడా అనుభవించేటువంటి అత్యద్భుతమైన సంతోషం గురించి చెప్తున్నాడు. సరే, నాకు ఏం లేదు, నీకు చాలా కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, దుఃఖం ఉంది, బాధ ఉంది, వేదన ఉంది, అప్పులు ఉన్నాయి, నీకు ఫ్యామిలీ మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది, పిల్లల చదువులు కష్టం అవుతున్నాయి, అన్ని కష్టం అవుతున్నాయి, నువ్వు ఏం చేసుకోలేకపోతున్నావు, బహుశా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, నువ్వు హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నావు, సరే ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మనకు ప్రభులో సంతోషించి ఒక గొప్ప ధన్యత ఇవ్వబడింది. ఏమంటారు? నిజమేనా? హలో అండి. నిజమేనా? పౌలు ఫిలిప్పీలకు రాస్తే ఏమన్నాడు? ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి ఎక్కడ సంతోషించమన్నాడు? ప్రభువునందు సంతోషించండి. అదే ఫిలిప్పీల రాష్ట్ర పత్రిక 1వ చివరి వచనంలో ఏమన్నాడు? మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షంగా మనకు శ్రమ అనుగ్రహించబడినాయంట. ఆయన పక్షంగా శ్రమలు కూడా అనుగ్రహించబడ్డాయి. ఇవన్నీ ఉంటాయి మనకి. ఎవరు గిటార్లు వాయిస్తున్నారండి? ఓకే, చూడండి ఒకసారి ఫిలిప్పీలో రాసిన పత్రికలో
చూడండి, మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయటం నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరం. ఏమంటున్నాడు? ప్రభునందు ఆనందించడం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన ఆచరించి వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్వాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారం. అంటే ఆత్మ సంబంధ విషయంలో ఆనందించమంటున్నాడు. అవునా? ఏ విషయంలో ఆనందిస్తాడండి క్రైస్తవుడు? ఆత్మ సంబంధమైన విషయాల్లో కదా, సంబంధమైన ఆత్మ సంబంధమైన విషయాలు అవి. మన భూమి మీద అంటే కొంతమంది ఇక్కడ ఒక మాట అడుగుతున్నారు, మీకు ఎంతమంది తెలుసో తెలియదు, నాకు తెలియదు. ఈ ఛేదన ఆచరించడం అంటే ఏంటిదండి? ఈ ఛేదన ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండమన్నాడు. ఈ ఛేదన ఆచరించడం అంటే ఏంటిది? హలో, ఇతరుల కష్టాలలో పంచుకొని వారిని ఆదరించటం. ఇంకా ఎవరైనా? ప్రభాకర్ గారు, మీరు లేఖనాన్ని చూడండి. ఈ ఛేదన ఆచరించడం అంటే ఏంటిది? హలో అండి. ఫిలిప్పి 3వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి ఈ ఛేదన ఆచరించడం అంటే తెలుసా మీకు? ఎవరికైనా ఐడియా ఉందా అని అడుగుతున్నాను. హలో అండి. ఓకే, అలసిపోయినట్టున్నారు, మరి క్లోజ్ చేసుకుందామా? చెప్పండి. మీనింగ్ అర్థం కాలేదు అన్నది, దాని భావం ఏంటో. అన్న మళ్ళీ ఒకసారి అనండి అన్న. అది అయ్యా చూడండి అయ్యా, బైబిల్లో 3:2 అని చెప్పిన, నేను అనడం కాదు, మీరు బైబిల్లో చూడమని చెప్పిన. ఈ ఛేదన ఆచరించు అంటే ఏంటిది? ఈ ఛేదన ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండమని పౌలు చెప్తున్నాడు. అన్నది అర్థం కాలేదు మాకు కూడా. సురేష్, అన్న సందర్భంలో తప్పుడు బోధలు ఏమన్నా వస్తుందేమో, అంటే నాకు అంత ఐడియా. ఓకే, ఎవరు ఒక్కరికి అర్థం కాల? వ్యర్థమైన దాన్ని ఆచరించడం. వ్యర్థమైనది కాదు. ఓకే, దిలీప్ అన్న, వాళ్ళ ఆలోచన ప్రకారం, వాళ్ళ సొంత చిత్తం తోటి, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, జాన్ ఐజాక్, సున్నతి అనుకుంటున్నా. వెరీ వాళ్ళ గుడ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దిలీప్ కాదు, ఈ ఛేదన ఆచరించడం అంటే సున్నతి గురించి మాట్లాడుతున్నాడు. కొంతమంది సున్నతి చేయించుకొని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను పాటిస్తూ శరీర సంబంధంగా ఆనందిస్తున్నారు. అసలైన సున్నతి వాళ్ళు కాదు, మనం చేసుకున్నాం. హృదయ సున్నతే నిజమైన సున్నతి. కాబట్టి అక్షయం అనేది మనం పడితే అర్థం ఉంటుంది, కానీ వాళ్ళు పడితే అర్థం ఉండదు అని చెప్తున్నాడు పౌలు. చూడండి, ఎందుకనగా శరీరం ఆస్వాదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వల్ల ఆరాధించు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. సో ఈ ఛేదన అంటే అర్థమైంది అంటే సర్కంసిజన్, ఫోర్ స్కిన్ ని కట్ చేయించుకోవడం అని అర్థం. ముందు శరీరంలో ఒక భాగాన్ని కట్ చేసుకోవడం అని అర్థం ఈ ఛేదన అంటే. కొంతమంది ఫిలిప్పి సంఘంలో ఇశ్రాయేలు సంబంధమైనటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఈ సున్నతి ఆచారాన్ని ఆచరిస్తూ గొప్పగా అతిశయపడుతున్నారు. పౌలు ఏమంటున్నాడు? వాళ్ళు కాదు, అసలు అతిశయపడేది మనము. ఎందుకంటే నిజమైన అతిశయం మనం పడాలి. ఎందుకంటే మన హృదయ సున్నతి గలవారం. కేవలం ధర్మశాస్త్రం సంబంధమైనటువంటి ఈ సున్నతి ఆచరించడం అనేది నిజమైన సున్నతి కాదు. కేవలము ఆత్మ సంబంధమైన సున్నతి నిజమైన సున్నతి అని చెప్తున్నాడు. కాబట్టి సో ప్రభునందు సంతోషించడం అంటే అది అండి. ప్రభునందు సంతోషించడం అంటే ఏంటిది? ఏదో ధర్మశాస్త్ర క్రియలను చేస్తున్నందుకో, లేకపోతే ఏదో మేము గొప్ప పని చేస్తున్నామని కాదు. ఆత్మలో ఆనందించడం, ఆత్మ సంబంధమైన విషయాలకు సంబంధించింది అని చెప్పడం కోసం, అందుకే దాన్ని పట్టి అడిగాను. కొంతమంది ఏదో క్రియలు చేసినందుకు ఆనందిస్తారు, అది కాదు. నిజమైన ఆనందం ప్రభుత్వ సంబంధించింది, ఆత్మ సంబంధమైన ఆనందానికి సంబంధించింది అది. అవునంటారా? అవునా అండి? అవునండి, నేను కూడా చర్చిలో కార్యక్రమాల్లో ఎక్కువ ఆనందపడుతున్నా, కానీ ఆత్మ సంబంధం విషయాలు ఆనందం తక్కువ. కొంతమంది శరీర సంబంధ విషయాలు ఊరికే ఉప్పొంగుతారు, పండుగలు చేసుకొని పబ్బాలు చేసుకొని. అబ్బా,
లైటింగ్లు డెకరేషన్లు పెట్టుకొని ఊరికే ఉప్పొంగుతా ఉంటారు. అది కాదు ఉప్పొంగడానికి, అవునా? అసలు అది ఆనందమే కాదు నా దృష్టిలో అయితే. నిజమా కాదండి? నిజమే అన్న. నిజమే. ఆనందం అంటే ప్రభులో అది. నాకు దానికి వేరే అవసరం లేదు. నేను ప్రభులో సంతోషించడానికి నాకు ఏ డెకరేషన్తో అవసరం ఉండదు, ఏ పండుగతో అవసరం ఉండదు, ఏ కార్యంతో అవసరం ఉండదు. అది 4 గోడల మధ్య నేను ఒంటరిగా ఉన్నా నేను ప్రభులో సంతోషించగలుగుతాను. ప్రభులో ఉన్నాను అనే ఒక మాట ద్వారా నేను ధైర్యంతో సంతోషించగలుగుతాను. ఆమె ఆమేన్. 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 మీ పండుగలు పబ్బాలు చేసుకున్న అరగంటకు 2 గంటలకు అది ముగించిన తర్వాత మళ్ళీ లెక్కలు వేసుకొని తలకాయ పట్టుకొని కూర్చుంటారు. అది ఆనందం కాదు కదా అక్కడ, అవునా అండి? ఆనందం కాదన్న. నెక్స్ట్, అశాశ్వతమైన ఆనందం. మనల్ని మనమే సంతోషపరచుకోవద్దు. ఇది భోజన విషయంలో పౌలు 15:1 చూడండి ఒకసారి, క్షమించాలి. బోధన విషయంలోనే మాట్లాడుతున్నాడు. అంటే సహోదరులకు దుఃఖం కలగజేయద్దంట, సహోదరులను సంతోషపరచండి. మీ సంతోషం కొరకు బ్రతకకండి, మీ సంతోషం కొరకే తినకండి, మీ సంతోషం కొరకే అప్పులు చేసుకోకండి, మీ సంతోషం కొరకే బ్రతుకులు ఈడ్చకండి. దయచేసి ఇతర సహోదరుల సంతోషం కోసం బ్రతకడం నేర్చుకోండి. క్రైస్తవ జీవితము స్వార్థపూరితమైనది కాదు, అవునా అండి? క్రైస్తవ జీవితంలో ఏముండకూడదు? స్వార్థం ఉండకూడదు. మిమ్మల్ని మీరే సంతోష అవునయ్యా. పెట్టుకోకండి. అక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే రోమ సంఘంలో వాళ్ళని వాళ్ళే సంతోష పెట్టుకుంటున్నారు. అంటే వెజ్ తినటోడు వెజిటేరియన్ తినే బలహీనుడి గురించి ఆలోచించట్లేదు. వీడే తింటున్నాడు, త్రాగుతున్నాడు, ఆనందించుకుంటున్నాడు తనకు తానే. పౌలు అంటున్నాడు మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకోవద్దు, అవునా? 14వ అధ్యాయం మొత్తం ఫుడ్ గురించి అక్కడ, అవునా అండి? అవునన్నా. అవును. సో మాకు అన్ని తెలుసు, మాకు జ్ఞానం ఉంది, ఇక మమ్మల్ని మేము సంతోష పెట్టుకుంటాం అనుకుంటున్నారు. కానీ పౌలు ఏమన్నాడు? మనల్ని మనమే సంతోషపెట్టుకోవద్దు. సంఘంలో బలహీనలు ఉంటారు. సంఘంలో ఆ బలహీనల గురించి ఆలోచించాలా. బలహీనలను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయండి. మీకోసమే బ్రతకకండి దయచేసి. క్రైస్తవులు జీవితంలో స్వార్థం ఉండకూడదు. క్రైస్తవ జీవితము అందుకే అంటాడు కింద చూడండి, కాగా బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనల దౌర్బల్యాన్ని భరించుటకు బద్దులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కన్నా మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకోలేదు. చూడండి, పౌలు ఎగ్జాంపుల్ క్రీస్తుని పెడుతున్నాడు. భూమి మీదకి వచ్చినప్పుడు క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకోలేదు, కానీ నిన్ను నిందించి వారి నిందలు నా మీద పడేనని వ్రాయబడినట్టు ఆయనకు సంభవించెను. చూడండి, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి తనను తాను సంతోష పెట్టుకున్నాడా అండి? యేసుక్రీస్తు తన సంతోషం కోసం భూమి మీద బ్రతకలా. క్రైస్తవుడు కూడా మనం మన 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 సంతోషాల కొరకు బ్రతకకూడదు. మన చుట్టూ ఉన్నటువంటి బలహీనల దౌర్బల్యాన్ని భరించాలా. వాళ్ళ బలహీనతలో సంతోష పెట్టాలి, అవునా? అవునయ్యా. అవును. అంటే ఒక నాన్ వెజ్ తినటోడు వెజిటేరియన్ తృణీకరించకుండా ఆ వెజిటేరియన్ కోసం అవసరం ఉంటే నాన్ వెజ్ కొద్దిగా మానేసి అతను సంతోష పెట్టాలా. అలాగే డబ్బున్నోడు తన ధనంలో తనకు మాత్రమే తాను సంతోషిస్తూ చుట్టూన్నటువంటి బీదలను ఆ దౌర్భాగ్యులను నిర్లక్ష్యం చేస్తూ జీవించడం సరైనది కాదు, అవునా? నీ జీతాన్ని నువ్వే అనుభవిస్తూ ఎవరికి రూపాయి పెట్టకుండా అవస్థితిలో ఉన్నవానికి సహాయం చేయకుండా నిన్ను సంతోష పెట్టుకోవడం రైట్ కాదు, అవునా? నీ చుట్టూ ఉన్నటువంటి ఒక బీదవాన్ని చూడాలి, ఒక బలహీనుని చూడాలి, అవునా? ఈరోజు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు బ్రతుకుతున్నారండి. క్రైస్తవ జీవితం స్వార్థాన్ని ఒప్పుకోదు. క్రైస్తవ విశ్వాస జీవితం స్వార్థాన్ని ఖండిస్తుంది. క్రైస్తవ విశ్వాస జీవితం కేవలం ప్రేమను మాత్రమే ప్రోత్సహిస్తుంది. క్రైస్తవ విశ్వాస జీవితం నువ్వు ఎలా ప్రేమించుకుంటావు, క్రీస్తు నిన్ను ఎలాగ ప్రేమించాడో ఇతరుని అలాగా ప్రేమించమని మాత్రమే ప్రోత్సహిస్తుంది. క్రైస్తవ జీవితంలో నేను మాత్రమే హ్యాపీగా ఉండాలని నియమం ఉండదు. ఉంటదా అండి? అవునయ్యా. అవును. ఉండదు. క్రైస్తవ జీవితం ఎక్కడ కూడా ఏ బైబిల్లో కూడా ఎవరి కోసం వాళ్ళే బ్రతకమని ఒక్క మాట చూపించగలుగుతున్నాడు. అలాంటి ప్రోత్సాహం ఉందా? పత్రికలలో, సంఘాలకు రాసిన పత్రికలలో ఎక్కడన్నా ఎవరి కోసం వాళ్ళు బ్రతకమని ప్రోత్సాహం కనిపిస్తుందా? లేదన్న, లేదు, కనపడదు. ఇదే ఫిలిప్పుల రాసిన పత్రికలు ఏమన్నాడు? ప్రతి వాడు తన సొంత కార్యములను చూస్తున్నాడు, యేసుక్రీస్తు కార్యములను చూడట్లేదు అన్నాడు. అంటే స్వార్థం తగునంటున్నాడా? అలా జీవించమంటున్నాడా? వద్దంటున్నాడా? వద్దంటున్నాడు. అది రైట్ కాదంటున్నాడు. ప్రతి వాడు తన సొంత కార్యం చూడండి రైట్ కాదని చెప్పి అక్కడ కూడా పౌలు మళ్ళీ యేసుక్రీస్తునే చూపిస్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు
తండ్రితో కూడా విడిచిపెట్టకూడని సమానమైన భాగ్యం ఎంచుకోకుండా మన కొరకు తను తాను ఖాళీ చేసుకొని రిక్తునిగా వచ్చాడని చెప్తున్నాడు. మరి క్రైస్తవుడు క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఇక్కడ కూడా క్రీస్తును మాదిరిగా చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు తనను తాను సంతోషపరచుకోలేదు. ఎంత అద్భుతమైన విషయాలండి అసలు. మరి ఎలా మనం ఇంత స్వార్థంగా ఉంటే నీ పిల్లల సంతోషం కోసమే, ఏం చేసినా నీ భార్య సంతోషం కోసం, ఏం చేసినా నీ కుటుంబ సంతోషం కోసమే అయితే, నీ సంతోషం కోసం అయితే మరి సంఘములో బలహీనుల మేలు కోసం నువ్వు ఎప్పుడు బలహీనలను సంతోషపెట్టే విధంగా నువ్వు ఎప్పుడు జీవిస్తావు? రా, బయటికి రా, స్వార్థాన్ని వీడి దయచేసి. చివరిగా 7 మేలైన వాటి అందు ఇతరులను సంతోషపరచాలి. ఇప్పుడే చదువుకున్నాం, 2 కలిపిన మాటలే, మళ్ళీ దీనికి ప్రత్యేకమైన ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. మేలైన వాటి అందు ఇతరులను సంతోషపరచండి. నీ వల్ల ఇతరులకు మేలు ఏది కలుగుతుందో చెక్ చేసుకో. నీ వల్ల ఇతరులకి మంచి ఏం జరుగుతుందో చెక్ చేసుకో. నీ వల్ల ఇతరులకు ఏ క్షేమాభివృద్ధి నీకు కలుగుతుందో చెక్ చేసుకో. నా వలన ఇతరులకు కలిగించే ప్రతి క్షేమాన్ని నేను దాచిపెట్టుకోవట్లేదు. నా వలన ఇది మేలు కలుగుతుందంటే నేను ముందుకు వస్తున్నాను. అది నాకు ఇబ్బంది కలిగించినా, నాకు కొంచెం శ్రమలు ఇచ్చినా కూడా నేను సంతోషంగా ముందుకు వస్తున్నాను. అందుకే నా వలన ఈ బోధ మీకు మేలు కలుగుతుంది అంటే నా ఆరోగ్యాన్ని నేను లెక్క చేయట్లేదు. సో నా వలన మీకు మేలు కలిగి మీకు సంతోష పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా మరి ఇతరులను సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారా? హలో అండి. సంతోషపరచాలంటే త్యాగాలు కూడా అవసరం, అవునా అండి? త్యాగం లేకుండా ఇవి సాధ్యమా అండి? హలో, కాదండి. త్యాగం లేకుండా సాధ్యం కాదు. అసాధ్యమైనటువంటి విషయం త్యాగం లేకుండా ఈ పనులు చేయడం. మరి రేపు సెమినార్ కూడా ఎంతో కొంత మనం త్యాగం చేసుకుంటేనే ముందుకెళ్ళగలుగుతాం, అవునా అండి? ఇతరులు మీకు క్షేమం కలిగించాలి, అవునా? మేలైన వాటిని ఇప్పుడు కొంతమంది ఫ్యామిలీలు నిలబెట్టాలి, కొన్ని ఫ్యామిలీస్ కట్టాలి అని అంటే ఇప్పుడు అందరికీ అది మేలా కీడా చెప్పండి? మేలు కలిగించే విషయమా, కీడు కలిగించే విషయమా? మేలు కలిగించే విషయం. ఎవరన్నా చెప్తారా అండి రేపు సెమినార్ వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పే వాళ్ళు ఒక్కరు చేయొద్దండి దయచేసి. గ్రూప్ లో మెసేజ్ పెట్టండి, November 14, 15 సెమినార్ జరిగితే మాకు నష్టం కలుగుతుంది అని. నిజంగా నష్టం కలుగుతుందా? ఇబ్బంది కలుగుతుందా? ఎవరికైనా ఆ సెమినార్ వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా? ఇబ్బంది కలుగుతుంది అంటే వాళ్ళకు వాళ్ళు పెట్టుకున్న నియమాలను బట్టి. నేను రూపాయి ఇవ్వకూడదు, డబ్బుల వల్ల లేకపోతే వాటి వల్ల ఇబ్బంది పడవచ్చు తప్పించి నిజంగా మేలు కలుగుతుందా? బ్లెస్ అవుతారా? గొప్పగా ఆశీర్వదించబడతారా? లేకపోతే నార్మల్గా ఏదో జరిగిపోతుందా? గొప్పగా బ్లెస్ అవుతారు. ఆలోచించండి. మరి మేలైన వాటి కోసం మనం ఎందుకు ముందుకు రావట్లేదు? మేలైన వాటి అందు ఇతరులను సంతోషపరచాలిగా. క్షేమాభివృద్ధి అంటాడు అక్కడ. ఇతరుల మేలు అంటే ఏంటిది అక్కడ? ఎడిఫికేషన్, క్షేమాభివృద్ధి. కుటుంబాలు చాలా నష్టపోతున్నాయి, వాటి కట్టాలు అంటే రేపు మనకు అది చాలా బ్లెస్ అవుతుందండి. ఎవ్వరు కూడా దానివల్ల నష్టపోరు. అది నష్టపోవడం అన్నారు. మన ఫుడ్ మనం తెచ్చుకోవడం నష్టపోవడం అన్నారు దాన్ని. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరి ఎల్లప్పుడూ సంతోషించడం క్రీస్తునందు విశ్వాసులకు ఉన్న బలం అండి. సంతోషించడం బలమో బలహీనతనా? నీ కష్టాలలో, నీ దుఃఖములో, నీ బాధలలో, నీ శ్రమలలో సంతోషించడం బలమో బలహీనతనా? బలం అండి. పౌలు శీలలు చెరసాల వేస్తే దుఃఖపడ్డారా, సంతోషంతో కీర్తనలు పాడారా? సంతోషంతో కీర్తనలు పాడారు. అందుకనే రక్షించబడ్డారు. యాకోబులో కూడా ఎవడైనా సంతోషం కలిగితే కీర్తనలు పాడాలంట. చూడండి, అపోస్తులైనటువంటి పౌలు, తన అనుచరుడైన శీల, వీళ్ళు తన జతపని వాడైన శీలనంట సంతోషంలో, దుఃఖంలో కూడా వాళ్ళు కీర్తనలు పాడుతూ సంతోషిస్తున్నారు, అవునా? 2 చేతులకు సంఖ్యలు ఉన్నాయి, కాళ్ళకు సంఖ్యలు ఉన్నాయి, సంఖ్యలతో కూడా వాళ్ళు ఆనందిస్తున్నారంట. సంతోషంతో కీర్తనలు పాడారంట. అది దుఃఖంతో కీర్తనలు పాడినాం అనుకో, చిరసాల పునాదులే కలుగుతాయి. నీ కాళ్ళ చేతుల సంఖ్యలు ఎంత అండి, అవునా? అవునన్నా, ఎస్, అవును. నీ కాళ్ళకు చేతిలో ఉన్న సంఖ్యలు మాత్రమే చూస్తున్నావు. నువ్వు అక్కడ కూడా సంతోషించడం నేర్చుకుంటే నీ చుట్టూ ఉన్న చిరసాల పునాదులే కదిలించబడ్డాయి అక్కడ. ఈరోజు చాలా మంది ఎందుకు వాళ్ళ బంధకాలు తెగిపోవు తెలుసా? దుఃఖాలలో, బాధలలో సంతోషించే గుణం రాలేదు, ఇంకా విశ్వాసం లేదు. అది తలంచుకొని ఆ బాధను ఎక్కువ చేసుకొని ఇంకా బాధపడడం తప్పించి ఏమున్నది? రేపు యేసుప్రభు వస్తే ఇవి ఉండవు, కష్టాలు ఉండవు, నష్టాలు ఉండవు, అప్పులు ఉండవు. ఎవరి గడితో యేసుప్రభు వస్తే అప్పు?
లేదు లేదు బాబు, నువ్వు అంత అప్పులన్నీ అన్ని క్లియర్ చేసుకున్నాక రాయేసు ప్రభు అని అంటాడు. పోనీ టైం వస్తే తీసుకుపోవడం, అవునా? అంటే నువ్వు చేసిన అప్పులను దేవుడేమో సమర్థించట్లేదు, కానీ టైం వస్తే పోవాల్సిందే కదా అందరం. వాస్తవానికి వారి వారి రుణములు తీర్చాలి కదన్నా. ఉన్న రోజులు తీర్చాలి కదన్న. ఉన్న రోజులు తీర్చాలా. నేను అనేది అవి శాశ్వతం కాదు కదా, వెళ్ళిపోతే ఏం చేస్తావు టైం వస్తే? అవును. దేవుడు ఆపడు కదా, నువ్వు రుణం అంతా తీర్చుకొని రా అంటాడు. అప్పుడు పోయిన తర్వాత ఏ నేరం ఉండదు, ఏ పాపం ఉండదు, ఇది ఉండదు ఇక. అన్ని కొట్టే పడతాయి రుణాలు. అప్పుడాక ఏసై కష్టపడి బట్టి తీర్చుకోవాలి, అప్పులన్నీ కానీ పోతాయని శాశ్వతం కాదు అని అనుకుంటారు. చెప్పడానికి చెప్తున్నారు. రుణాలు శాశ్వతం Yes. కాదు కదా, భూమి మీద ఉండడం శాశ్వతం కాదు కదా. అవునన్న. ఎస్. ఇప్పుడు నేను 25 సంవత్సరాల నుంచి అద్దె ఇంట్లో ఉన్న అద్దె కట్టడం నాకు శాశ్వతమా? ఆనందిస్తున్నాను అద్దె కట్టడంలో కూడా. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇంకా ప్రతి నెల చింతించాల్సిన అవసరం లేదు కదా. లక్షలు పెట్టి సొంత ఇల్లు కట్టుకున్న దానికంటే అట్లా పెట్టండి. సో అది చెప్తున్నాను, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం అంటే ప్రభులో ఉంటే సాధ్యం అవుతుంది, నిరీక్షణ ఉంటే సాధ్యం అవుతుంది. ఆమేన్. 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 ఇవి రెండు ఆమేన్. లేకపోతే నువ్వు ఆధ్యాత్మిక జీవితానికి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళకు సంతోషం ఉంటుంది. ఈ శరీర సంబంధమైన భౌతిక జీవితాలకు ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు సంతోషంగా ఉండలేరు, అవునా? రూపాయి పోతే ప్రాణం పోతుంది. అలాంటి వాళ్ళకి ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రార్థించాడు, ప్రాణమే పెడతాడు, దానికోసం ఆలోచించలేడు కదా, అవునా? ఎంత Yes, వెల yes. చెల్లించైనా తన ఆధ్యాత్మిక జీవితాన్ని నిలబెట్టుకోవాలని చూస్తాడు. నిజమా కాదండి? అవునన్నా. అవునయ్య. అవును. అప్పుడు వెలల గురించి ఆలోచించాడు, ఎందుకంటే తనకు ఒకటే కనిపిస్తుంది, నన్ను నేను నిలబెట్టుకోవడం ముఖ్యం, నా కుటుంబాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం, నేను ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవడం ముఖ్యం అనుకుంటాడు. అలాంటి వాడు డబ్బుల గురించి ఎందుకు ఆలోచిస్తాడు చెప్పండి? ఆలోచిస్తాడా అండి? ఆలోచించండి. ఆలోచించాలి. అలాంటి వాడు టైం గురించి, డబ్బుల గురించి ఎప్పటికీ ఆలోచించడండి. తన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవాలనుకునేవాడు, తనను తాను నిలబెట్టుకోవాలనుకునేవాడు, ఒక మంచి ఆపర్చునిటీ, అవకాశం దొరికితే డబ్బుల గురించి, ప్రయాణాల గురించి, ఖర్చుల గురించి ఇవన్నీ ఆలోచించాడు. ఏమైనా కానీ నేను అక్కడికి పోతా అనుకుంటాడు, అవునా? Yes, మేము అలా hallelujah. చేసుకుంటూ వచ్చినాం కాబట్టి ఇంత దూరం ప్రయాణం చేయగలిగామండి. ఊరికే పై మాటలు నేను చెప్పట్లేదు, లోతుగానే చెప్తున్నాం. మేమన్నీ దాటుకొని వచ్చినాం కాబట్టి చెప్తున్నాం. ఎన్ని చేస్తే ఇంత దూరం ప్రయాణం చేయగలిగినాం ఆలోచించండి. ప్రాణం అంటే పోయేది అట్లా, మనసంతా అక్కడే ఉండేది. ప్రార్థన చేసుకునేది, ప్రభా నాకు ఆ సెమినార్ చాలా ఇంపార్టెంట్ ప్రభా, నేను అడిగిపోతే నేను ఒక బలహీనతను చేయిస్తాను, ఆ వాక్యం నేర్చుకుంటే నేను ఒక పాపాన్ని చేయించగలుగుతాను ప్రభా, నాకు అక్కడికి వెళ్ళడానికి కృప చూపించడానికి గోజాడేది, వేడుకునేది. దేవుడే మార్గం చూపించేవాడు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక సహోదరుడు ఫోన్ చేసి, తమ్ముడు నేను హైదరాబాద్కి వెళ్తున్నాను, నేను కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నాను, తమ్ముడు కంగారు పడకు, నీ ట్రావెలింగ్ నేనే పెట్టుకుంటాను రా అని చెప్పేసి తీసుకెళ్ళేవాడు. అట్లా అద్భుతాలు జరుగుతాయి, అవునా? నీకు నిజంగా ఆశ ఉంటే అవుతుంది, అవునా? ఆశ ఉంటే అవుతుందా? ఆశ లేకపోయినా దేవుడు చేస్తాడా అండి? ఒక్క మాట ఆశ అడిగి ఉంటే ముగిస్తున్నాను. ఆశ ఉంటేనే దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడా? ఆశ లేకపోయినా ఎదురుగా తీసుకొచ్చి పెడతాడా? ఆశ విశ్వాసం కూడా ఉండాలన్న. విశ్వాసంతో ఆశతో ఉండాలి. రెండు ఉండాలి కదా, ఆశ విశ్వాసం ఉండాలి, ఆసక్తి ఉండాలి, మూడు ఉండాలి. ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. Yes, అవునయ్య. అది చాలా మందిలో లేదండి. లేకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే బలహీనలు అయిపోతున్నారు. దేవుడు ఒక కార్యం చేస్తాడు, మనం ఆశ కలిగి ఉంటే దేవుడు మన ప్రాణాలను తృప్తిపరుస్తాడు, మనం నేర్చుకోవాలనే తృష్ణ కలిగి ఉంటే టైంకు దేవుడు ఏదన్నా ఒకటి చేస్తాడు అనే నమ్మకం చాలా మందికి లేదు. అది ఉంటే అసలు ఎన్ని అద్భుతాలు జరుగుతాయో, ప్రతిరోజు అద్భుతాలు, సాక్ష్యాల మీద సాక్ష్యాలు చెప్తాం మనం. ఆలోచించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీరందరూ అలాంటి మంచి సాక్ష్యాలు కలిగి ఉండాలని మనసు